For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్యన ఎక్కువ మంది మోకాల నొప్పితో బాధపడుతున్నారు. చిన్న ఏజ్ లో వాళ్ళకి కూడా ఈ పెయిన్ అనేది వస్తుంది. కాకపోతే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, అంటే కొంచెం పెయిన్ రాగానే సరే పెయిన్ కిల్లర్స్ వేసేస్తుంటుంది. అది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు. సో అలా పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట సార్ ఫ్యూచర్ లో? చాలా మంచి ప్రశ్నమా. వీళ్ళకి ఏంటి ఎలా ఉంటుందంటమ్మా, పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ పప్పరమెంట్ లాగా అయిపోయామ్మా. సో షాప్ లో దొరుకుతాయి, ఏదో ₹1 150 రూపాయలు ₹2 ఇస్తే మాత్రం దొరుకుతుంది. వేసేసుకోవడం, ఏదో పప్పరమెంట్ లాగా మింగేస్తే బాగుంటుంది అనుకుంటారమ్మా. ఆ ఇంత మింగేంత వరకు ఓకే అవుతుంది, కానీ దీర్ఘకాలికంగా వాడుకోవడం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. ఎందుకంటే ఇంచుమించు ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ ఇస్తుందమ్మా. అంటే ఉదాహరణకు చెప్తాను చూడమ్మా, ఈ పెయిన్ కిల్లర్స్ విచ్చలవిడిగా విచక్షణ రహితంగా డాక్టర్ల సలహా లేకుండా దీర్ఘకాలం పాటు వాడడం ఆమోదయోగ్యం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా. ఒక్క నొప్పి కోసం, మనం నొప్పి తగ్గడానికి కోసం విచక్షణ రహితంగా అలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల నొప్పికత దేవుడెరువు, తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అది చాలా చాలా తప్పమ్మా. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటమ్మా, గ్యాస్ట్రిక్ మ్యూకోసా, విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. కడుపులో మంట, బాధ, సంకటము, వాంతి వచ్చినట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ముఖ్యంగా కిడ్నీస్ అమ్మా. ఈ కిడ్నీస్కి సైక్లో ఆక్సిజనైజ్ అనేటువంటి ఎంజైము పోషకాలను అందజేస్తూ ఉంటుందమ్మా. సో ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఈ సైక్లో ఆక్సిజనైజ్ అనేటువంటి ఎంజైము ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో కిడ్నీస్కి పోషకాంశాలు అందవు, అప్పుడు కిడ్నీస్ దెబ్బతింటాయి. సో చాలా మందిలో జరిగేటువంటి తంతు ఇదమ్మా. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత బోన్స్కి సంబంధించి ముఖ్యంగా బోన్ మ్యారో, ఎముకలు ఉంటుంది మధ్య కూడా దీని యొక్క ప్రభావం చేత దెబ్బతినేసేసి రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అంటే రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా కొన్ని రకాలైన అలర్జీలు, తర్వాత కొన్ని రకాలైన లివర్ ప్రాబ్లమ్స్, ఒకటేమిటమ్మా నేను చెప్పాను కదమ్మా, రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ డాక్టర్ సలహా లేనిది ఎక్కువ రోజులు వాడకూడదు. డాక్టర్స్ కూడా అవసరాన్ని బట్టి వాడమని చెప్తారు. కాబట్టి డాక్టర్స్ చెప్పినట్లు కొన్ని రోజుల పాటు వాడడం మంచిదమ్మా. ఇంగ్లీష్ మందులు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్ ఒక్కసారి ఇచ్చాడనుకో అదే పెయిన్ కిల్లర్, వాళ్ళు ఏం చేస్తారంటే నొప్పి వచ్చిన ప్రతిసారల్లా డాక్టర్ చెప్పారు కదా అని ఇదే మందు కంటిన్యూస్ గా వేసేస్తుంటారు. అదే వీళ్ళు చేసిన తప్పు. ఎగ్జాక్ట్ అమ్మా, అదొకటమ్మా. వాళ్ళు ఇదే అయిపోయేదిగా పక్క వాళ్ళని కూడా జడగొడతారమ్మా. అవును, నాకు డాక్టర్ గారు ఇచ్చారు ఈ మెడిసిన్, మీరు వాడుకోండి, లేకపోతే నువ్వు వాడుకో, నీకు తగ్గిపోతుందని చెప్పేసి వాడు చెడిపోయింది కాబట్టి ఇతరులను చెడగొట్టడానికి కారణభూత అవుతాడమ్మా. కాబట్టి డాక్టర్ గారు ఇచ్చినట్టు మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని రోజులు వాడమని చెప్పేసి డాక్టర్ గారు చెప్తారు, అదే బాగుందని చెప్పేసి ఆ ప్రిస్క్రిప్షన్ చూపించేసి మెడికల్ షాప్ తీసుకొని వాడుతుంటారమ్మా. అది మంచిది కదమ్మా. సార్, మరి మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇంట్లో చిట్కాలు కానీ ఆయుర్వేదంలో మంచి రెమెడీస్ కానీ చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్నమా. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ ఎవరు కూడా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో మంచి రెమెడీ చెప్తానమ్మా. దీనికి ఒక 50 to 75 ml మిల్క్, పాలు, వెల్లుల్లిపాయలు, పసుపు అన్ని తెలుసు కదమ్మా. దీంట్లోనే మహత్యం. చాలా మందికి తెలియక దాన్ని సద్వినియోగం చేసుకోరు, కానీ ఇవి వాడుకుంటే సరిపోతుందమ్మా, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఎలాగంటే అమ్మా, రోజు ఒక్కసారమ్మా ఒక 50 to 75 ml మిల్క్ తీసుకొని అందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసేసి అందులో వేసేయాలమ్మా. వేసేసి పాలను కొద్దిసేపు మరిగించాలి. అలా మరిగించడం వల్ల వెల్లుల్లి రెబ్బలంతా మెత్తబడిపోతాయమ్మా. మెత్తబడిపోయిన తర్వాత బాగా కలిపేసేసి అందులో ఒక 2.5 grams, 1/2 teaspoon పసుపు కలపాలి. మళ్ళీ చెప్తాను చూడమ్మా, ఒక 50 to 75 ml మిల్క్ తీసుకొని అందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు మరిగించేసేసి ఆ వెల్లుల్లి రెబ్బలు మెత్తబడాలమ్మా. జస్ట్ కొద్దిసేపు బాయిల్ అయితే మెత్తబడిపోతాయి. తర్వాత దించాలి పాత్రను. దించేసి 2.5 grams అంటే 1/2 teaspoon ఒరిజినల్ పసుపు పొడి వేసేయాలి. వేసేసి కలిపేసేస్తేమా చక్కగా ఔషధం తయారైపోతుందమ్మా. ఆ యొక్క దీన్ని బాగా తినేసేయాలమ్మా. ఇక్కడ తాగలిగితే తాగొచ్చు,
తినగలిగితే తినొచ్చు, ఎలాగైనా పర్లేదు మా. Okay. మిక్స్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని కావాలంటే అందులో తేనె కూడా వేసుకోవాలమ్మా కొంచెం తేనె. టేస్టీ కోసము. మనం ఆ ఔషధం స్వీకరించే ముందు ఒక స్పూన్ తేనె కూడా వేసేసుకొని సేవిస్తే సరిపోతుందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, రోజు ఒక్కసారి చేస్తే సరిపోతుందమ్మా. సో మీరు దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆధునికంగా కూడా ఈ యొక్క ఔషధాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గుణాలన్నీ నిరూపించబడ్డాయమ్మా. ఎలాగంటే ఇప్పుడు వెల్లుల్లి ఉందమ్మా, వెల్లుల్లిలో ఈ యొక్క అలిసిన్ అనేటువంటి కెమికల్ కాంపౌండ్ ఉందమ్మా. అలిసిన్, ఈ అలిసిన్ గుణం ఏంటంటేమా మన ఎముకల్లో ఆస్టియోబ్లాస్ట్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయమ్మా. ఈ ఎముకల్లో ఉన్నటువంటి ఆస్టియోబ్లాస్ట్స్ అనేటువంటి సెల్లు ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అంటే ఎముకలు గట్టిగా బలంగా ఉండాలంటే ఈ ఎముకల్లో ఉన్నటువంటి ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ గట్టిగా బాగా ఉండాలమ్మా, సమర్థవంతంగా అది వర్క్ చేయాలి. సో రెండవది ఏంటంటే ఈ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్కి కాల్షియము, ఫాస్ఫరస్ ఇలాంటి బాగా సప్లై అయ్యేందుకు ఇందులో అలిసిన్ ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడు కాల్షియము, తర్వాత ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ మనం మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఎముకలకు బాగా సప్లై అయితే ఎముకలు గట్టిగా ఉంటాయి. అంటే ఈ ఆస్టియోబ్లాస్ట్స్కి ఇవి సప్లై చేయడం వల్ల ఆస్టియోబ్లాస్ట్స్ ఎక్కువగా పెరుగుతాయి ఎముకల్లో, సమర్థవంతంగా ఆస్టియోబ్లాస్ట్స్ పనిచేస్తాయి కాబట్టి ఎముక బలం కూడా ఉంటుందమ్మా. సో ఇలాగా వెల్లుల్లి ఉన్నటువంటి ఈ యొక్క అలిసిన్ ఇలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సల్ఫర్ అమ్మా, ఈ సల్ఫర్ గుణం ఏంటంటే రక్తాన్ని పలచబరుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్ను పలచబరుస్తుందో అప్పుడు రక్తనాళాల్లో రక్తం సజావుగా ప్రవహిస్తుంది. రక్తనాళాల్లో రక్తం సజావుగా ప్రవహిస్తుంది కాబట్టి ఈ యొక్క మోకాళ్ళ భాగంలో కూడా రక్తం సజావుగా ప్రవహించి మంచి పోషణ మోకాళ్ళ భాగానికి అందుతుందమ్మా. ఎప్పుడైతే మంచి పోషణ మోకాళ్ళ భాగానికి అందుతుందో అప్పుడు మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి శరీరానికి హానికారకంగా పరిణమించేటువంటి పదార్థాలని నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోషణ వల్ల జరుగుతుందమ్మా. సో సర్వసాధారణంగా ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ TNF ఆల్ఫా, సైటోకిన్స్ ఇలాంటి కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి కొన్ని కెమికల్స్ ఉత్పత్తి అయ్యి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ కలిగిస్తుంటాయమ్మా. సో ఈ యొక్క సల్ఫర్ మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల, అదేవిధంగా అలిసిన్ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ కీళ్ళ భాగంలో హానికారకంగా పరిణమించేటువంటి అలాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని శక్తి నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ కీళ్ళ భాగం నుంచి త్వరగా బయటికి అంటే రక్తనాళాలకు తీసుకొని ఆ యొక్క శక్తి నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ వెల్లుల్లి ఉన్నటువంటి ఒక కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. కుర్కుమిన్ అంటారమ్మా దాని ఆ యొక్క కెమికల్ పేరు. సో ఆ కుర్కుమిన్ అనేటువంటి కెమికల్ బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే వాపు ప్రక్రియను నిరోధిస్తుంది. మోకాళ్ళ భాగంలో నొప్పి ఉందంటే వాపు ప్రక్రియలో జరగడం వల్ల కొన్ని రాసాయనికమైనటువంటి మార్పుల వల్లనే నొప్పి కలుగుతుంది. సో పోటు, సలుపు ఇవన్నీ కలుగుతాయమ్మా. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఈ కుర్కుమిన్ పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో నొప్పి, పోటు, సలుపు ఇవన్నీ తగ్గిపోతాయి. రెండోది ఏమంటే ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి ఈ కుర్కుమిన్ బెస్ట్ ఈ రక్తాన్ని చక్కగా పలచబరిచేందుకు ఉపయోగపడుతుందమ్మా ఇది కూడా. సో రక్తం బాగా పలచపడడం వల్ల ఆయా భాగాలు రక్త సరఫరా బాగా జరిగేసి మంచి పోషకాంశాలు కూడా అందుతాయమ్మా. కాబట్టి ఈ యొక్క పసుపులో రెండోది ఏమంటే బెస్ట్ యాంటీబయాటిక్, యాంటీవైరల్, తర్వాత యాంటీ ఫంగల్ ఇలాంటి అనేక రకాల గుణాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్తూ ఉంటే ఎంతెంతో చెప్పొచ్చమ్మా, ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందమ్మా. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు, కొవ్వు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా పసుపు ఉపయోగపడుతుంది. చాలా మందిలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయమ్మా, మోకాళ్ళ నొప్పులు ఏంటి ఇలాంటి వాళ్ళకు కూడా ఈ వెల్లుల్లి, పసుపు ఇలాంటి ఔషధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. అలాంటి వాళ్ళైతే తేనె కాకుండా ఈ వెల్లుల్లి పసుపుతో పాలలో ఈ విధంగా నేను చెప్పినట్టు తయారు చేసుకుని వాడుకోవచ్చు. అట్లే మీరు అడిగినట్టు ఆయుర్వేద ఔషధాలమ్మా, ఆయుర్వేద ఔషధాలు మహాయోగరాజ గుగ్గులు అని చెప్పేసి, తర్వాత మహారాసనాది క్వాదం అని చెప్పేసి, రాసనాది గుగ్గులు అని చెప్పేసి, నౌక గుగ్గులు అని చెప్పేసి, అశ్వగంధ టాబ్లెట్స్ అని చెప్పేసి, అశ్వగంధ పౌడర్ అని చెప్పేసి ఇలా రకరకాలు ఉన్నాయమ్మా. ఇలాంటివన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవడం మంచిదమ్మా. సార్ మీరు ఇప్పుడు వరకు చెప్పిన రెమెడీ ఓకే, అది బాడీ లోపల పనిచేస్తుంది, మరి బాడీ బయట అంటే మోకాలు పైన ఏమైనా ఆయిల్స్ ఏమైనా ఉంటాయా సార్ ఆయుర్వేదంలో? ఉన్నాయమ్మా. దీనికి సంబంధించి చాలా పాపులర్, చాలా సులువుగా మనకు అందుబాటులో దొరికేది, రేటు తక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది, చాలా త్వరగా పనిచేస్తుందమ్మా. దాని పేరు నారాయణ తైలం. నారాయణ తైలం, నారాయణ తైలం, నారాయణ అని పేరు గుర్తుకుంటే తైలం అమ్మా. అట్లే కర్పూర తైలం, కర్పూరంతో తయారు చేస్తారు. సో నారాయణ తైలం ఒక 100 ml, కర్పూరాది తైలం అంటారమ్మా. కర్పూర తైలం లేదా కర్పూరాది తైలం
మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. ఉమ్, అదొక 100 ml సమానంగా తీసుకోవాలమ్మా. ఆ, ఒక పాత్రలో సమానంగా తీసుకొని మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ సీసాలో నింపి పెట్టుకొని ఉమ్, ఆయిల్ని సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు, ఉమ్, సమస్య కొద్దిగా అంటే ఒక్కసారి జస్ట్ అప్లై చేసేసి మోకాళ్ళ భాగంలో సున్నితంగా రబ్ చేస్తే సరిపోతుందమ్మా. చాలా త్వరగా తగ్గిపోతుందమ్మా. కొంతమంది మోకాలు నొప్పులు అనగానే పర్ర 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 రుద్దేస్తుంటారు. అలా కాకుండా నెమ్మదిగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా రుద్దమంటారు. చేయాలమ్మా. ఎందుకంటే అట్లా రఫ్ అండ్ టఫ్ గా మర్దన చేయడం వల్లమ్మా ఆ టిష్యూస్ డ్యామేజ్ అయిపోయి సమస్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జెంటిల్ మసాజ్ ఉమ్, అప్లై చేసేసి సున్నితంగా ఆ విధంగా మసాజ్ చేయడం వల్ల ఆ యొక్క మెడిసినల్ ఎఫెక్ట్, ఔషధంలో ఉంటుండే ఔషధ గుణాలు, ఆ తైలంలో ఉంటుండే ఔషధ గుణాలు చర్మం పీల్చుకొని ఆ యొక్క సమస్య తగ్గేందుకు ఉపయోగపడుతుందమ్మా. ఉమ్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.